హాయ్ ఫ్రెండ్స్, టైం ట్రావెల్ అనేది చాలా మందికి తీయని కల. టైం మెషిన్ కథాంశంతో తీసిన సినిమాలు చూసిన వాళ్ళకి గొప్ప ఆశ. హెచ్జి వెల్స్ రాసిన టైం మెషిన్ ప్రపంచంలో లెక్కలేనంత మందికి ప్రేరణ కలిగించింది. కాలంలో ప్రయాణం గురించి ఎన్నో కొత్త ఊహల్ని రేకెత్తించింది. సైన్స్ విద్యార్థులనైతే రకరకాల ప్రయోగాలు చేసేందుకు పురిగొల్పింది. ఇక సాహిత్యకారులైతే తమ ఆలోచనలతో ఆకాశం అనే హద్దుని దాటిపోయి విశ్వాంతరాళంలోకి పాఠకుల్ని ప్రయాణింపజేశారు. అంతెందుకు, మీరే చెప్పండి. హాయిగా టైం మిషన్ ఎక్కి చిన్నప్పటి రోజుల్లోకి మళ్లీ వెళ్లిపోవాలని అనుకుంటున్నారు కదా. మొదటిసారిగా ఎప్పుడు ప్రసారం చేశారో తెలియదు, కానీ ఒక 35-40 ఏళ్ల క్రితం కాబోలు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు కాలయంత్రం అనే నాటకాన్ని ప్రసారం చేశారు. ఆ నాటక రచయిత కె చిరంజీవి. మేకింగ్ ఇట్ పాసిబుల్ అనేది మన సంకల్పంగా ఉండాలి అంటారు. అంటే టైం మిషన్ అనేది భావన అయితే కావచ్చుగాక, విజ్ఞాన శాస్త్ర దృష్టితో సిద్ధాంతాల్ని ఊహలుగానే ఉంచుకోకుండా వాస్తవాలుగా మార్చుకోవచ్చు అనేది సారాంశం. గతంలోకి వెళ్లి భవిష్యత్తుని మార్చుకోగలిగితే అద్భుతమే కదా, ఆనందం కూడా. గతానికి భవిష్యత్తు, ప్రస్తుతంలో వర్తమానం కదా. అంటే ఈనాటి మన పరిస్థితికి గతంలో చేసిన మంచి చెడులు కారణమవుతుంటాయి. కనుక గతంలోకి వెళ్లి అప్పుడు చేసిన చెడ్డని లేదా మంచిని మరింత బాగా చేస్తే ఇప్పుడు మన వర్తమానం సుందరంగా మారుతుంది. ఇదే అందరి ఆలోచన. మార్పే సాధ్యమైతే చెడు పనులు కూడా చేస్తారు, అది వేరే విషయం. అసలు టైం ట్రావెల్ చేయడం గురించి సాధ్యాసాధ్యాలు తెలియడం ముఖ్యం. మన కథలు, నాటకాలు, సినిమాలు ఊహలే అయినా అందుకు స్ఫూర్తిని కల్పించింది మాత్రం శాస్త్రవేత్తలే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పారు? ఇంకా ఖగోళ భౌతిక శాస్త్రవేత్తల సిద్ధాంతాలేమిటి? టైం డైలేషన్ గురించి వారి పరిశోధనలు ఏం చెప్తున్నాయి? జీవశాస్త్రం పరంగా ప్రాణుల్లో కలిగే మార్పులు ఎలా ఉండబోతాయి? సామాజికంగా ఇది మంచిదేనా లేక ఏదైనా ఉత్పాతాన్ని కలిగిస్తుందా? ఇలా ఆలోచిస్తూ పోతుంటే బుర్ర తిరిగిపోతుంది. ముందు అసలు ఆ టైం అనేది ఏంటో చూద్దాం. టైం నుంచి టైం ట్రావెల్ వరకు ప్రయాణిద్దాం. పదండి మరి. ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కాలంలోకి ప్రయాణం గురించి కొన్ని సంగతులు చెప్పింది. వామ్ హోల్స్ గుండా ప్రయాణించి కాంతి వేగాన్ని మించిన వేగంతో కాలంలోకి ప్రయాణించవచ్చని ఊహించారు. కానీ కొందరు అది సాధ్యం కాదన్నారు. గణిత శాస్త్రం ప్రకారం ఆ సిద్ధాంతాలేవి నిలబడవని చెప్పారు. టైం గురించి మాట్లాడితే స్పేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అవును, స్థలకాలాలు జంటగానే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఐడెంటిటికల్ ట్విన్స్ లేదా ఒకే శరీరాన్ని పంచుకున్న కన్జాయిండ్ ట్విన్స్ వంటి రెండు భావనలవి. న్యూటన్ ప్రకారం టైం ట్రావెల్ అసాధ్యం. ఐన్స్టీన్ ప్రకారం కొన్ని నియమాలను అనుసరిస్తే అది సాధ్యమే. ఈ విషయమై మిచియో కాకు అనే అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఏం చెప్పారో చూద్దాం. న్యూటన్ దృష్టిలో కాలం అనేది నేరుగా ప్రయాణించేది. నింగి, నేల, అంతరిక్షం, వేరే గ్రహం ఎక్కడైనా సరే కాలం అనేది సంధించి వదిలిన బాణం తీరులో అదే వేగం, అదే దిశలో ముందుకు వెళుతుంది. ఐన్స్టీన్ ప్రకారం కాలం అనేది నదీ ప్రవాహం. దూరం నుంచి చూస్తే అది ఒకే దిశలో ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే దాని వేగం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. దానిలో పెద్ద పెద్ద శిలలు అడ్డుగా ఉన్నప్పుడు దాని వేగం మందగిస్తుంది. అదే వాలుతల ఉంటే దూసుకుపోతుంది. ఇదిగో ఇక్కడ ఐన్స్టీన్ మన గ్రహాలు, నక్షత్రాలు, కృష్ణబిలాలు ఇంకా ఎన్నో భారీ అంతరిక్ష పదార్థాలు కాలాన్ని అడ్డుకుంటాయి. నదీ మార్గంలోని రాళ్లు నీటి ప్రవాహ వేగాన్ని మార్చినట్టే విశ్వంలోని పదార్థాలు కాల ప్రవాహ వేగాన్ని మార్చగలవు అని చెప్పారు. న్యూటన్, ఐన్స్టీన్ల కాల భావాల్ని మిచియో కాకు వివరించిన సంగతులివి. టైం ట్రావెల్ అసాధ్యమని భౌతిక శాస్త్ర నియమాల్లో ఎక్కడా వెల్లడి కాలేదన్నారు ఐన్స్టీన్. మనం ఇప్పుడు చేయలేకపోయినా మన భవిష్యత్తు మానవులు టైం ట్రావెల్ చేయగలరు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. గతంలో ఎవరైనా టైం ట్రావెల్ చేయగలరా అన్నది కూడా ఒక పరిశోధనే. భారతీయుల విష్ణు పురాణంలో ఒక కథ ఉంది. రాజైన కుకుద్మి తన కుమార్తె రేవతికి తగిన వరుణి కోసం వెతికి చివరికి బ్రహ్మదేవుణ్ణే తగిన వరుణ్ణి సూచించమని అడగడానికి తన కుమార్తెతో సహా బ్రహ్మలోకానికి విమానంలో ప్రయాణం కడతాడు. బ్రహ్మలోకం చేరాక రేవతిని చూసిన బ్రహ్మ శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముడు ఆమెకు తగిన వరుడని చెప్తాడు. భూలోకానికి తిరిగి వస్తున్న కుకుద్మి భూమి మీద కొన్ని వేల సంవత్సరాల సమయం గడిచిపోయిందని గమనిస్తాడు. బ్రహ్మలోకానికి ఎలా వెళ్లి అలా వచ్చేస్తామని అనుకున్న కుకుద్మి ఆ కొద్ది సమయంలో భూలోకంలో ఎన్నో ఏళ్లు గడిచిపోవడం గమనించి ఆశ్చర్యపోయాడు. కాలంలోని ఈ వ్యత్యాసాన్ని మనం ఇప్పుడు టైం డైలేషన్ అంటున్నాం. ఇంటర్స్టెల్లార్ అనే సినిమా చూసిన వాళ్ళు ఈ టైం డైలేషన్ ని అర్థం చేసుకోవచ్చు. దీనికి కాల విస్తరణ అనేది అర్థవంతమైన పదం. 1905లో ఐన్స్టీన్ ప్రకటించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతంలో టైం స్పేస్లు ఒకదానికొకటి ముడిపడి ఉన్నట్లు చెప్పారు. మహావేగంతో పరుగు తీసే మనిషికి సమయం నిదానంగా గడుస్తుంది. అత్యంత గురుత్వాకర్షణ బలం కలిగిన పదార్థం సమీపంలో ఉన్నప్పుడు కూడా మన సమయం మందగిస్తుంది. మీరు వేగంగా పరిగెత్తినా, మీ స్నేహితుడు మెల్లగా నడుస్తున్నా ఇద్దరి మీద కాల ప్రభావం ఒకటి కదా అనుకోవచ్చు. అదే స్పేస్ టైం. స్థలకాలాలకు లంకె ఉందని చెప్పుకున్నాం కదా. స్థలకాలాలు లేదా స్పేస్ టైం అనేది విశ్వంలో ఉన్న ఒక మైదాన ప్రాంతం.
పదార్థ ద్రవ్యరాశి ఎంతగా ఉంటే అంతగా స్థలకాలాల మీద దాని ప్రభావం ఉంటుంది. స్థలకాలాల మీద ద్రవ్యరాశి ప్రభావం ఉన్నట్టే వేగం కూడా స్థలకాలాల మీద ప్రభావం చూపిస్తుంది. భూమికి దూరంగా, భూ గురుత్వాకర్షణకు దూరంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడాది పాటు ఉండొచ్చిన తర్వాత స్కాట్ కెల్లీ అనే వ్యోమగామి వయస్సును, అతని కవల సోదరుడు మార్క్ కెల్లీ వయస్సును కొలిచిన శాస్త్రవేత్తలకు స్కాట్ వయస్సు మార్క్ కంటే 5 మిల్లీ సెకండ్లు తక్కువ ఉందని చెప్పారు. దీన్నే టైం డైలేషన్ అన్నారు. కారణం ISSలో సమయం నెమ్మదిస్తుంది కనుక. అయితే ఇదేమీ గమనించదగినంత పెద్ద తేడా కాదు. అయితే అదే సమయంలో వేగం కూడా ఎక్కువగా ఉంటే సమయ విస్తరణ కూడా ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ పెరిగితే టైం డైలేషన్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ కాంతి వేగంతో ప్రయాణిస్తే ఏమవుతుందన్నది చూద్దాం. కాంతి వేగంలో 99.5% వేగంతో ఒక స్పేస్ షిప్ లో ఒక 15 ఏళ్ల కుర్రవాడు ప్రయాణిస్తున్నాడు అని అనుకోండి. అలా 2.5 ఏళ్లు ప్రయాణించాడు. సరిగ్గా ఆ దూరం నుంచి వెనుతిరిగి భూమికి తిరిగొచ్చాడు. అప్పుడు అతని వయస్సు 15 + 2 1/2 + 2 1/2 = 20 ఏళ్లు. అంతే కదా? అయితే అతని స్నేహితుల వయసు 65 ఏళ్లు అవుతుంది. అంటే ఆ కుర్రాడు 5 సంవత్సరాల తర్వాత వచ్చాడు, కానీ భూమి మీద అప్పటికి 50 సంవత్సరాలు గడిచుంటాయి. ఇది టైం డైలేషన్. అయితే ప్రస్తుతానికి అలాంటి అంతరిక్ష నౌకలేవి మన వద్ద లేవు. సిద్ధాంతం ప్రకారం ఇది సాధ్యమే అంటున్నారు. మరో ఉదాహరణ చూద్దాం. సెల్ ఫోన్లో GPS సాంకేతికత ఉంది. అంటే అంతరిక్షంలో భూకక్షలో సంచరిస్తున్న కనీసం 3 ఉపగ్రహాల సమన్వయం ద్వారా భూమి మీద ఏదేని ప్రాంతాన్ని అత్యంత ఖచ్చితంగా గుర్తుపడుతున్నాం. అయితే ఆ 3 ఉపగ్రహాలు ఒకే సమన్వయ వేగంతో ప్రయాణించాలి. అందుకోసమే వాటిలో అణు గడియారాలను ఉపయోగిస్తారు. ఉపగ్రహాలు గంటకు 8700 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటేనే భూస్థిర కక్షలో ఉండగలుగుతాయి. అంటే మనకంటే వాటి సమయం 7 మైక్రోసెకండ్లు నెమ్మదిగా నడుస్తుంది. అనగా ప్రతిరోజు ఉపగ్రహాల్లోని అణు గడియారాలు 7 మైక్రోసెకండ్ల వ్యత్యాసాన్ని సరిచేసుకుంటూ ఉంటాయి. భూమి మీద సెల్ ఫోన్ అందుకు అనుగుణంగా సంకేతాల్ని గ్రహిస్తుంది. ఐన్స్టీన్ చెప్పిన సాపేక్షత ఇదే. విశ్వంలో అంతా రిలేటివిటీతో నడుస్తుందంటున్నారు. కాబట్టి టైం కూడా అబ్జల్యూట్ గా కాదు, అది కూడా రిలేటివిటీ. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం వస్తువు వేగం, ఆ వేగంతో అది కదులుతున్న దశలో బయట నిశ్చలంగా ఉన్న 2 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిగే 2 సంఘటనల్లో తనకు సమీపంలో ఉన్నది మొదటిగా జరిగినట్టు, దూరంగా ఉన్నది తర్వాత జరిగినట్టు వస్తువుకు అనిపిస్తుంది. దీన్నే ఐన్స్టీన్ టైం ట్రావెల్ అన్నారు. ఇదేదో సిద్ధాంతంగానే ఉంది తప్ప ఏదైనా గతకాలపు సంఘటనని మార్చగలిగితేనే ఈ టైం ట్రావెల్ ని అర్థం చేసుకోగలుగుతామని మీకు అనిపిస్తే మీరు ఈ భావనకి చేరువలోనే ఉన్నట్టు. మరిది సాధ్యమా అంటే కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలోనే బంధించబడి ఉన్నాం. అవును, శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేమని మనం చదువుకున్నాం. గుర్తు చేసుకోండి. ఈ విశ్వశక్తి స్థిరం, అది మీరు ఒప్పుకుంటారు. ద్రవ్యరాశి శక్తిగా మారుతుంది, శక్తి తిరిగి ద్రవ్యరాశిగా మారుతుంది. మరి గతంలోకి ఏదైనా వస్తువును పంపిస్తే ఈ సిద్ధాంతం తప్పవుతుంది. అవును కదా? సరే, పోనీ ఈ సిద్ధాంతమే తప్పు అనో లేదా ఏవో కొన్ని మినహాయింపులు ఉన్నాయనో భావిద్దాం. ఇప్పుడు చెప్పండి, మనం గతానికి వెళ్ళామని అనుకుందాం. అయినా సరే మన భవిష్యత్తుని మార్చగలగడం సాధ్యం కాకపోవచ్చు. మీరు గతంలోకి వెళ్లి అలెగ్జాండర్ని భారత్లోకి అడుగు పెట్టకుండా సింధు నదికి అవతల నుంచి అటు నుంచి అంటే అతని దేశానికి తిప్పి పంపించేశారనుకోండి, ఇక అంబి ఆశలు తీరతాయా? పురుషోత్తమని సాహసం తెలుస్తుందా? భారత్కు విదేశీ దండయాత్రల ముప్పు మరికొంచెం ఆలస్యం అయ్యుంటుందా? ఇదంతా జరగలేదు కదా, అంటే అది విరుద్ధం కదా. అలెగ్జాండర్ భారత్లో అడుగు పెట్టకపోతే పురుషోత్తముడు ఎవరితో యుద్ధం చేసినట్టు, ఏ రోమన్ వనిత భారతీయ చక్రవర్తిని పెళ్లాడినట్టు, వారికి సంతానం ఎలా కలిగినట్టు? గాంధీజీని గాడ్సే తుపాకీతో కాల్చాడని ఇప్పుడు మీకు తెలుసు. కనుక 1948 జనవరికి ముందే ఉండేలా మీరు వెళ్లి గాడ్సేని నచ్చచెప్పడమో, లేక మీరే అతన్ని బంధించడమో, లేక అతన్ని హతమార్చడమో చేసుంటే గాంధీ సహజంగా కొంతకాలం జీవించుండేవాళ్ళు. కానీ ముందుగా చనిపోయింది గాంధీ, ఆ తర్వాత గాడ్సే. ఇది రియాలిటీ, అది పారాడాక్స్. ఆ వైరుధ్యం నిజమవ్వాలంటే మీరు మల్టీవర్స్ వైపు వెళ్ళాలి, అంటే బహుళ విశ్వాల వైపు. గతాన్ని మీరు మార్చగలిగితే ఆ మార్పు నుండి మొదలయ్యే టైం డైలేషన్ మరొక విశ్వంలో జరిగే ఘటనకు కొనసాగుతుంది. బహుశా విశ్వాలున్నాయని మేము చూడకపోయినా సిద్ధాంతం మనల్ని అటుగానే తీసుకువెళ్తుంది. ఎందుకంటే ఈనాటి వర్తమాన స్థితి గతంలో జరిగిపోయిన దానికి ఫలితం కాబట్టి. మరి మీరు గతాన్ని మారిస్తే నడుస్తున్న వర్తమానాన్ని మార్చలేరు కదా. కనుక మీరు మార్చిన గతం మల్టీవర్స్లో కొనసాగాలి. అప్పుడు మీరొక్కరు వర్తమానానికి తిరిగి రాగలరా? ఆ మల్టీవర్స్లో మరొక మీరు కొనసాగుతుంటారు. అంతే. మరి ఊహు అని తల విదిలిస్తున్నారా? పర్లేదు, నిదానంగా మళ్ళీ మరో మారు వినండి, అర్థమవుతుంది. ఇంతకీ న్యూటన్, ఐన్స్టీన్లలో ఎవరి భావన మనం విశ్వసించాలి? టైం ట్రావెల్ సాధ్యం కాదని ఒకరు, కొన్ని నియమాలను పాటించడం ద్వారా సాధ్యం చేసుకోవచ్చని మరొకరు చెప్పారు.
స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారంటే మనిషి గత కాలంలోకి వెళ్ళలేడని చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే మనకు సామర్థ్యమే ఉండుంటే మన భవిష్యత్తు కాలం నుంచి ఎవరో ఒకరు మనల్ని చూడ్డానికి వచ్చి ఉండాలి. ఇప్పటికంటే అప్పటికి సాంకేతికత మరింత వృద్ధిలో ఉంది కదా. మన భావితరాల వారికి మనం గత తరాల వాళ్ళం కదా. మనల్ని, మన సాంకేతికతను, మన సంస్కృతిని చూడ్డానికి వాళ్ళు గతంలోకి ప్రయాణించి వచ్చి మనల్ని పలకరించి వెళ్ళాలి. వీలైతే మనలో ఒకరిని తమ కూడా తీసుకుపోవాలి. ఊహ ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందామా? మనిషికి 3 డైమెన్షన్స్లు ఉంటాయి. ముందు వెనకకు, కుడి ఎడమలకు, పైకి కిందకి కదలగలడు. ఇది స్పేస్ అనగా స్థలం. అయితే టైం అనగా కాలంలో ఒకే దశలో కదలడం, అది కూడా ముందుకే. ఒకవేళ ఉన్నవి 3 డైమెన్షన్స్ కావు, 4 అయ్యుంటే టైంని కూడా డైమెన్షన్లో ఇమిట్ చేసే సాంకేతికత ఏ గ్రహాంతరవాసుల వద్ద ఉంటే ఎలా ఉంటుంది? ఒక అంచులో పుట్టుక, మరొక అంచులో మరణం ఉన్నామనుకుంటే స్థలకాల వేగాలతో ఆ గ్రహాంతరవాసి తాను కోరుకున్నప్పుడల్లా పుట్టగలడు, పెద్దవాడైపోగలడు, మరణించగలడు. జస్ట్ అటువైపు నడిస్తే బర్త్, ఇటువైపు నడిస్తే డెత్, అంతే కదా. అంతా కనురెప్పపాటు సమయం అంతే. మళ్ళీ ఐన్స్టీన్ వద్దకు వద్దాం. ఆయన చెప్పిన దాని ప్రకారం టైం అనేది అబ్జర్వర్, స్థానం, కాలం మీద ఆధారపడి ఉంటుంది. అతని అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం, కదులుతున్న వ్యక్తి లేదా వస్తువుకు బయట ఒకే సమయంలో జరిగిన 2 సంఘటనల్లో తనకు దగ్గరలో ఉన్నది ముందు జరిగినట్టు, దూరంగా ఉన్నది తర్వాత జరిగినట్టు అనుభూతి చెందుతాడని. ఇలా ఎంతసేపు చెప్పుకున్నా మనం ఈ లెక్కల చట్టంలోనే తిరుగుతుండాలి. ప్రస్తుతానికి మన అనుభవం, మన జ్ఞానం ఇంతే. మరి ఈ లెక్కన మనం కూడా టైం ట్రావెలర్సే కదా. సైన్స్ ఎంత లాజికల్గా ఉంటుందో ఫిలాసఫీ కూడా అంతే లాజికల్గా అనుభూతిని చెందుతుందన్నమాట. మనం మన భౌతిక జ్ఞానం కంటే ఆత్మిక జ్ఞానంతో లోచిస్తే ఏదో తెలియని భవిష్యత్తు కోసం ప్రస్తుత సమయాన్ని జంజాటంలో నెట్టివేస్తున్నామని గ్రహిస్తాం. వైనాలుగా కథలేని చెప్పుకున్నా, నీతి పాఠాలు వల్లించిన, భవిష్యత్తు బాగుండాలనే తపనతో మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి జీవితం, మంచి ఏమిటన్నది వేరే సంగతి. మనిషికి మారుతుంది. దాని గురించి తర్వాత ఎప్పుడూ చెప్పుకుందాం. అలా ఏదో మంచి కోసం హై స్కూల్ చదువు నుండే ప్రణాళికలు, రేయింబవళ్లు ప్రత్యేక శిక్షణ తరగతులు, ఇక ఆ రేపనేది ఏదో వచ్చిన తర్వాత ప్రమోషన్ కోసం, స్థాయి పెంచుకోవడం కోసం, నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా మరింత సంపాదన పొందడం కోసం శ్రమిస్తూనే ఉంటాడు మనిషి. మొత్తం మీద ఎప్పుడూ భవిష్యత్తు బాగా ఉండాలనే తాపత్రయంలో వర్తమానాన్ని విస్మరిస్తున్నామని గ్రహించండి. సైన్స్లో నుంచి స్పిరిచువాలిటీలోకి వచ్చేసామేంటి అనుకోకండి. రెండూ జీవితంలో ముడిపడ్డవే. టైం అండ్ స్పేస్. మనిషి టైం ట్రావెల్ చేయించే కాలం వచ్చేదాకా ఈ మనిషి ప్రజెంట్లో జీవించాలి అని గ్రహించాలి. టైం అనేది బందికాన అయితే మనిషి అందులో బందీ. ఆ టైం మనదైన గతం నుంచి వర్తమానం గుండా తెలియని భవిష్యత్తులోకి మనల్ని రవాణా చేస్తుందంతే. ఈ విషయం తత్వవేత్తలు చెప్పారు కాబట్టి గుర్తు చేసుకోవడం లేదు. అది వాస్తవం కనుకే గతం పట్టుకుని వేలాడకుండా, చిరునామా తెలియని భవితవ్యం కోసం అర్రులు చాచకుండా వర్తమానంలో జీవించడాన్ని ఆస్వాదిద్దాం అంటున్నాం. గతం నేర్పిన పాఠాలు గుర్తుపెట్టుకుందాం. రాబోయే రోజులకు ఆలోచనలు చేద్దాం. వర్తమానాన్ని మాత్రం అమోఘంగా మలచుకుందాం. నిజం, మీరు భవిష్యత్తులోకి వెళ్ళాక అందమైన లోకమని, రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు. మరి ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.